ఆగండి ఆగండి, మా వీడియోని కూడా ఒక లుక్ వేసి వెళ్ళండి. ఇది బీరకాయ పచ్చడి అండి. ఇన్ జనరల్గా అందరికీ రోటి పచ్చళ్ళు అంటే ఇష్టంగా ఉంటుంది. ఇది మనకి ఒక్కోసారి కుదురుతాయి రోటి పచ్చళ్ళు, ఇంకోసారి కుదరవు ఇన్ ద సెన్స్ టైం సరిపోదు. ఇది మార్నింగ్ దోశల్లో కానీ చేసిన చట్నీ అండి, అందుకని మిక్సీ పట్టాల్సి వచ్చింది. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను రోటి పచ్చళ్ళు చేయడానికి. ఇదైతే బీరకాయ చట్నీ. మీలో ఎంతమందికి బీరకాయ చట్నీ ఇష్టమో చెప్పండి. ఇది దోశల్లో కాబట్టి 4 మిర్చి తీసుకున్నాను. అదే రైస్లో కనుక్కుంటే మనం కాస్త 7-8 పచ్చిమిర్చి తీసుకుంటే కాస్త చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది రైస్లోకి. కొంచెం స్పైసీగా ఉంటే ఏంటంటే మనకు తినాలనిపిస్తుంది కదా రైస్లోకి. దాంతోపాటు ఒక ఆమ్లెట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దోశల్లో కాబట్టి పచ్చిమిర్చి తగ్గించేసి టమాటోలు ఎక్కువ వేయాల్సి వచ్చింది. మీకు అన్ని చట్నీల్లో కంటే ఏ చట్నీ అంటే బాగా ఇష్టమో కమెంట్ చేయండి. మీకు ఏ చట్నీ అంటే ఇష్టం? బీరకాయ, దొండకాయ, పచ్చిమిర్చి, టమాటా, అసలు ఏవి వేయకుండా ఒట్టి పచ్చిమిర్చి టమాటో పచ్చడి అయితే చాలా బాగుంటుంది. కొంచెం అది స్పైసీగా ఉన్నట్లు కూడా ఉంటుంది అన్నమాట. ఇంకా దాంతోపాటు ఒక ఆమ్లెట్ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక నేను చేసే పద్ధతి నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ బీరకాయ తొక్కలతో కూడా చట్నీ చేస్తారంటండి. నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, బట్ చాలా బాగుంటుందని మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. మీలో ఎంతమందికి బీరకాయ తొక్కలతో చేసే పచ్చడి తెలుసో రెసిపీ మెన్షన్ చేయండి, నేను ట్రై చేస్తాను కమెంట్ సెక్షన్లో. మీలో ఎంతమంది బీరకాయ పాదులు వేశారు? ఇంట్లో నుంచే తెచ్చుకొని మనం ఇట్లా చట్నీ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి మేము బయట కొనుక్కొచ్చినవి. మ్యాక్సిమం మా ఇంట్లోనే అన్నీ వేసుకుంటూ ఉంటాము. మాకైతే కాకరకాయ ఉంది, బెండకాయ ఉంది. ఈసారి బీరకాయ పాదులు వేయలేదు, వంకాయలు ఉన్నాయి. అన్నీ ఇంట్లోనే పండిస్తారు మా మావయ్య. మీకు కూడా మీ ఇంటి పక్కన ప్లేస్ ఉన్నట్లయితే మీరే హార్వెస్ట్ చేసుకోవడం చాలా బెటరు. ఎందుకంటే ఏ మందులు వాడం కదా మనం ప్లాంట్స్కి. అప్పుడు మనం కూడా హెల్తీగా తిన్నట్లు ఉంటుంది అన్నమాట. సో మ్యాక్సిమం ఇంట్లోనే పండించుకొని తినండి. ఇది దోశల్లోకి చేసిన చట్నీ కాబట్టి కొంచెం మిర్చి తక్కువగా వేసుకొని చేసుకున్నాను. రైస్లోకి కావాలంటే ఇదే ప్రాసెస్లో కొంచెం 12 పచ్చిమిర్చి అట్లా వేసుకోండి.